ఇక్కడే ఉంటారు అందరూ ఇక్కడ మీరంతా కొట్టేసేయాలని అందరూ ఇక్కడ నాకేం పని సార్ ప్రొటెక్షన్ ఇస్తా ఉంటే మీ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ప్రొటెక్షన్ ఇస్తాం మా గవర్నమెంట్ మీరు ఇక్కడ లేరు కదా మా గవర్నమెంట్ ఆయన మాట్లాడకూడదు కదా మీ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ మా గవర్నమెంట్ లో మీరు పోస్టింగ్ లో చెప్పాలి మీకు పోస్టింగ్ లేదు కదా మా గవర్నమెంట్ లో ఎక్కువ మాట్లాడతాం ఏం చేస్తారు మీరు రాజకీయాలు మాడుకో మర్యాద ఇస్తే ఇస్తా మర్యాద ఇస్తే ఇస్తా మీకు మర్యాద కూడా చాలా ఎక్కువ మీరు చేసే పనులకి మాకు అన్ని తెలుసులే కానీ ఐదేళ్ళు మరి పోస్టింగ్ అందుకే ఐదేళ్ళు ఏం సార్ అది మిమ్మల్ని ఆపలేదు పోస్టింగ్ లేకుండా ఇప్పుడు ఎంత లంచం తీసుకున్నా కానిస్టేబుల్ ఎంత తీసుకుంటాం ఊరికే పోస్టింగ్లు పోవు ఇట్లాగే పోతాయి ప్రజలందరూ వాళ్ళందరూ వాళ్ళు స్వచ్ఛందంగా తెస్తారు. ఫస్ట్ పై నుంచి నువ్వు బెంచ్ సర్కిల్ నుంచి అయినా మొదలెట్టు అటు నుంచి అయినా మొదలెట్టు లేదు పై నుంచి కిందకి ఒకేసారి ఎవరెవరైతే ఇచ్చారో మొత్తం అందరూ ఒకసారి నోటీస్ ఇచ్చి స్టార్ట్ చేయండి. వీఆర్ ఫర్ యూ, మేము మీతో సహకరిస్తాం. అంతేగాని ఎక్కడో పార్టీలుగా మీకు ఇష్టం లేని చాట మాకు ఇష్టమైన చాట అనేది కుదరదు కదా. రైట్ చెప్పు. ఓకే ఇక్కడే ఎందుకు మొదలెట్టారు అంటున్నారండి. స్టార్టింగ్ పాయింట్ ఇక్కడి నుంచే మొదలెట్టారు కదా, అటో ఇటో మొదలెట్టాలి కదా. ఇక్కడ వీళ్ళకి ఎప్పుడు ఇచ్చారు? వీళ్ళకి మరి ఎక్కడ స్టార్ట్ చేశారు? ఎక్కడ స్టార్ట్ చేశారు? చూపించు. ట్రెంచ్ ఎందుకు కొట్టారు? ట్రెంచ్ ఎందుకు కొట్టారు? ఇప్పుడు మీకు వాళ్ళు తీయాలి, మీకు ఎంకరేజ్మెంట్ షెడ్ లో ఉంది. ట్రెంచ్ ఎందుకు కొట్టారని అడుగుతున్నాం. ట్రెంచ్ ఎందుకు కొట్టారంటే చేసుకుంటూ వెళ్తున్నారంటారేంటి అన్న? నేను అడిగింది ట్రెంచ్ ఎందుకు కొట్టారని అడుగుతున్నా. నువ్వెవరో కొడతానికి నువ్వు పాసేజ్ అది మా ఇంట్లోకి వెళ్ళడానికి ఒక్కది. నువ్వు ట్రెంచ్ కట్టకూడదు కదా, నువ్వు ఎందుకు ట్రెంచ్ కొట్టావని అడుగుతున్నా. ఇది నీకు ఇది ఎంకరేజ్మెంట్ అయితే టీమ్ అని నోటీస్ ఇవ్వు, లేదా సంబంధిత అధికారులు పంపిస్తే లిమిటెడ్ టైం ఇస్తే చేస్తారు. నువ్వు ట్రెంచ్ ఎందుకు కొట్టావు? ఇక్కడ ఎందుకు కొట్టావు ట్రెంచ్ అన్నా? గొయ్యి ఎందుకు కొట్టావు అన్నా? నువ్వు గొయ్యి ఎందుకు కొట్టావు? గొయ్యి ఎందుకు కొట్టావు? హైవే ల్యాండ్ అయితే గొయ్యి కొట్టమన్నా అంటే నీ గొయ్యలు దూకెళ్తారా? ఏమయ్యారు అంటే ఆ ఇంట్లో నుంచి ఎగిరి దూకి కాలువ దూకి వెళ్తారా అండి? గొయ్యి ఎందుకు చేశారని అడుగుతున్నాను నేను. అసలు ఇదంతా మామూలుగా లెవెల్ గా ఉండేదాన్ని ఇదంతా కట్టించారు కదా. ఏం కట్టి గొయ్యి ఎందుకు తీసావంటే అదే లెవెల్ ఉందంటే గొయ్యి ఎందుకు తీసావు? నువ్వు ఎందుకు తీసావు గొయ్యి? నువ్వు నోటీస్ ఇవ్వు, నువ్వు నోటీస్ ఇచ్చి మాట్లాడు. వెళ్ళు, నువ్వు నోటీస్ ఇచ్చి మాట్లాడు. వెళ్ళు, నువ్వు నోటీస్ ఇచ్చి మార్కింగ్ ఇవ్వు. వెళ్ళు. ఎవరికి ఇవ్వాలో ఏ ఎంకరేజ్మెంట్ తీయాలన్నా కూడా నోటీస్ సర్వ్ చేసుకోపోయారు. అప్పుడు నీకు ఎక్కడి వరకు మార్కింగ్ వచ్చినాయి, పై నుంచి కిందకి మార్కింగ్ ఇవ్వండి. పై నుంచి కిందకి ఒక పక్క నుంచి మొదలెట్టని తీస్తారు. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు గొయ్యలు తీస్తే ఊరుకోరు. అదే గొయ్యలు తీస్తే మర్యాదగా కూడా ఉండదు. వెళ్ళు, చూడు పూర్తి వెళ్ళు.